హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి లోకల్ బాడీ ఎన్నికలకి ముందే రైతు భరోసాని పెంచే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు చేయడం జరుగుతుంది. వాటితో పాటుగా పెన్షన్లు ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా పెంచుతాము అని చెప్పడం జరిగిందో వాటికి సంబంధించి కూడా ఈ సర్పంచ్ ఎన్నికలకి ముందే ఇచ్చే విధంగా రూపకల్పన అనేది చేయడం జరుగుతుంది. ఈ పూర్తి విషయాన్ని నేను మీకు ఈ వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే మీకు ప్రతి ఒక్క విషయం అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి కేంద్ర మరియు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రభుత్వ సమాచారం అనేది మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే లోకల్ బాడీ ఎన్నికలకి ముందే రైతు భరోసా పెన్షన్ల పెంపు సైతం అనేది వార్తాపత్రికలో రావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకి ముందు ఇచ్చిన 6 గ్యారంటీస్ నుంచి రైతు భరోసా, ఆసరా పింఛన్ల పెంపుని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ 2 అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. లేదంటే క్షేత్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం అలర్ట్ అయి ఈ డెసిషన్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే రైతు భరోసా అమలు చేయకపోవడంతో రైతులు, పెన్షన్లు పెంచకపోవడంతో మహిళలు అసంతృప్తిగా ఉన్నారన్న టాక్ పార్టీ వర్గాల్లో ఉన్నది. కులగణన సర్వేలో పాల్గొంటున్న ఎన్యూమరేటర్లను సైతం ప్రజలు రైతు భరోసా ఎప్పుడిస్తారు, పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు అనే క్వశ్చన్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆ రెండింటిని అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే మొదటికే మోసం వస్తుందని, ఎలక్షన్స్కు ముందే అమలు చేస్తే రైతులు, మహిళల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందని భావిస్తున్నట్టు తెలిసింది. వచ్చే నెల 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే రైతు భరోసాపై ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఎన్ని ఎకరాల వరకు భరోసా ఇవ్వాలి అనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే విస్తృతంగా అభిప్రాయాలు సేకరించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులు, రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అదేవిధంగా అసెంబ్లీలో ప్రత్యేక చర్చ ద్వారా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రైతు భరోసా విధి విధానాలు ప్రకటించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఇటు సర్వే సైతం ఈ నెల చివరి వరకు ముగియనుంది. ఆ తర్వాత రాష్ట్రంలో బీసీ జనాభా ఏ మేరకు ఉందనేది క్లారిటీ వస్తుంది. అలాగే లోకల్ బాడీలో రిజర్వేషన్లను సైతం ఫైనల్ కానున్నాయి. సంక్రాంతి తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకి షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉండడంతో ఈలోపే రైతు భరోసా ఇచ్చి తీరాలనే టార్గెట్లో ప్రభుత్వం ఉన్నట్టు ఓ మంత్రి అభిప్రాయపడ్డారు. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో యొక్క సారాంశం. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్లు త్వరలోనే జరగనున్నాయి కాబట్టి వాటికి ముందుగానే రైతు భరోసా పెన్షన్ల పెంపుని ముగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్స్కి సంబంధించి కానీ, రైతు భరోసాకి సంబంధించి కానీ ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో మీకు దొరకడం జరుగుతుంది. ఇలాంటి మంచి న్యూస్ అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.